నిజామాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో యువ నాయకులు బిర్కెట్ రాఘు ఆధ్వర్యంలో తాండూరు పట్టణానికి చెందిన 26 మంది యువకులు రక్తదానం చేసి పట్నం మహేందర్ రెడ్డి పైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న పేషెంట్స్ కు అల్పాహారం అందించి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గడ్డాలి పరిమళ, రవీందర్, అబ్దుల్ కావి, యువ నాయకులు బిర్కట్ రాఘు, భగవాన్, పునీత్ కుమార్, శివానంద్, మడపతి, సంకేత్, సిద్ధు, పంతులు, ఆనంద్ గౌడ్, మణికంఠ, శ్రీనివాస్, కాంతు, రజక, కృష్ణ, నరసింహ, మెట్లి, వెంకట్, యువకులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, చేతులు ఇప్పుడు బంద్ చేసి ఇక్కడ చూడండి. మహేందర్ అన్న గారి నాయకత్వం బర్త్డే చెప్పండి. మహేందర్ అన్న నాయకత్వం, జై మహేందర్ అన్న, జై సునీతమ్మ, జై సునీతమ్మ. చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ వచ్చిన ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి వచ్చిన అందరికీ కూడా టిఫిన్స్ పెడుతూ జన్మదిన శుభాకాంక్షలకి పండ్లు టిఫిన్ ఇవ్వడం జరిగింది. ఆయన అష్టారాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి పదవులతోనే ఇంకా ముందుకెళ్ళి మా అందరికీ కూడా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అందరికీ కూడా పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ పి మహేందర్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్లకు ఉప్మా పంపిణీ చేసి, అదే పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి, అదేవిధంగా మళ్ళా రక్త శిబిరం కూడా చేసి, ఇలాంటి పుట్టినరోజు మహేందర్ అన్న ఇంకెన్నో జరుపుకొని ఆరోగ్యాలతో చల్లగా ఉండి మాకు అందరికీలో ఇలాంటి మళ్ళెన్నో పదవులు తీసుకొని మా అందరికీ తోడు ఉంటాడని చెప్పేసి కోరుకుంటూ జై మహేందర్ అన్న. वालेकुम। आज यहाँ पर डॉक्टर पी महेंद्र रेड्डी साहब के बर्थडे के मौके पर आज गवर्नमेंट हॉस्पिटल में
उपमा का डिस्ट्रीब्यूशन प्रोग्राम रखा गया है और वैसे ही अपने फ्रूट्स का डिस्ट्रीब्यूशन भी रखा है और यहाँ के यूथ की तरफ से क्रिकेट रघु और उनकी टीम की तरफ से ब्लड डोनेशन कैंप भी रखा गया है। और इसी तरह मैं महेंद्र रेड्डी साहब को बहुत बहुत मुबारकबाद देता हूँ और मैं दुआ करता हूँ कि और आगे भी कई इसी तरह कई अपने बर्थडे मनाते रहें। शुक्रिया। డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు పళ్ళ పంపిణీ, అదేవిధంగా ఉప్మా పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ పరిమళ గారు, అదేవిధంగా యువనేత వెంకటరెడ్డి గారు, మాజీ కౌన్సిలర్ కవి గారు, మిగతా సోదరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు సుమారుగా ఈ ప్రాంతం నుండి 35 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మరి ఆయన సతీమణి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆయన ఈ ప్రాంత ప్రజారంజక నాయకుడిగా ఉంటూ మరొక శక్తివంతమైన రాజకీయవేత్తగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వినలేని సేవలు అందించినటువంటి సందర్భంలోన ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని, భవిష్యత్తులో కూడా ఉన్నత పదవులు అనుభవించి మరి ఉన్నత పదవులు స్వీకరించి రాబో రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి గురించి, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి గురించి కృషి చేయడానికి భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా సహకరించాలి, మరి ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రజానీకం తరఫున కూడా, తాండూరు ప్రజానీకం తరఫున కూడా నేను కోరుతానని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మరి క్రికెట్ రఘు గారు నేతృత్వంలోన ఇక్కడ ఆయన జన్మదిన సందర్భంగా జిల్లా ఆసుపత్రి నందు కూడా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యువకులందరూ కూడా పాల్గొని మరి రక్తం కూడా ఇచ్చినట్టయితే మనిషికి రక్తం ఎంతో ప్రాణదాయకం కాబట్టి మరి అత్యవసర పరిస్థితుల్లోనూ కూడా పేషెంట్లకు కూడా మనం రక్తం ఇచ్చినటువంటి వాళ్ళమైతే వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళైతే వాళ్ళకు మళ్ళీ జీవితం ఇచ్చినటువంటి వ్యక్తులమైతాం కాబట్టి ఒకసారి రక్తం ఇస్తే ఏమో అవుతుందని కాదు, మళ్ళీ 3 నెలల్లోగానే మళ్ళీ మనలో రక్తం ఎంత ఇచ్చినామో అంత జనరేట్ అయిపోతుంది. కాబట్టి నేనే సుమారుగా 16 సార్లు నేను మొత్తం యువత అధ్యక్షునిగా, జిల్లా యువత అధ్యక్షులు ఉన్నప్పటి నుండి మొన్నటి వరకు కూడా మన రక్తం 16 సార్లు ఇవ్వడం జరిగింది. 16 సార్లు కూడా అన్ని వివిధ సంస్థలు కూడా సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున యువకులందరూ కూడా పాల్గొని రక్తదాన శిబిరాన్ని కూడా నిర్విఘ్నంగా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ జై మహేందర్ అన్న.